ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయంటే అందరం చూస్తానే ఉన్నామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది, నేను ప్రజల తరపున పోరాడుతాను, ప్రశ్నిస్తాను అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియడం లేదు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు చూసుకుంటే ప్రతి చోట కూడా ఎన్నో ఇబ్బందికరమైన విషయాలు, ముఖ్యంగా మహిళలను చూసుకుంటే రోజు కూడా చిన్నపిల్లలపై అఘాత్యాలు లేదా పెద్దవాళ్ళపై మహిళలపై అఘాత్యాలు ఇవన్నీ కూడా ప్రతి రోజు కూడా మనం వింటానే ఉన్నాము. ఏ ఒక్క మహిళకి కూడా అన్యాయం జరగకుండా నేను చూసుకుంటానని చెప్పేసిన పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా హోమ్ మినిస్టర్ స్థానంలో ఒక మహిళ ఉంది. ఆ మహిళ కూడా ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే ఎక్కడికన్నా వెళ్ళి పరామర్శించిన పాపాన్ని కూడా ఈ రోజు పోలేదు. అంటే పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే గమనిస్తూ ఉన్నారు. కాకినాడ సిటీని ఎవరు డెవలప్మెంట్ చేస్తారంటే ఏం చెప్తారు? గత ఎమ్మెల్యేతో పోలిస్తే ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏమంటారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేశారు. రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ ప్రతిదీ కూడా ఆయన హయాంలోనే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మేము ఎన్నుకుని ఉంటే బాగుండేది ఇప్పుడున్న పరిపాలన కంటే అని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఎందుకంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంగా మేము ప్రతి గడపకి కూడా వెళ్తున్నాము. ప్రజలందరూ కూడా వాళ్ళకి వాళ్ళే మేము సైతం అని చెప్పేసి సంతకం పెడుతూ, అమ్మ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఎప్పుడు మళ్ళీ మన చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి చూస్తున్నామమ్మా అని చెప్పేసి ప్రజలు అంటుంటే దానికి నిదర్శనం ఇంకంతకంటే ఏం కావాలండి? చెప్పండి. మహిళలను కూడా చూడకుండా ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులుగానే భావిస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు తీసుకొచ్చిన నారా లోకేష్ గారు మీరు ఏమంటారు? లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొచ్చారు. కానీ ఒక రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు అందులో న్యాయం ఎంత ఉందో అన్యాయం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించాలి. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే చాలు, వారు తప్పు చేయకపోయినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టారు. కానీ అందులో ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా అందులో పోస్ట్ చేస్తే రేపొద్దున్న మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. అక్కడే మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఉన్న తేడా. ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? అంటే అధాపాతాలకు వెళ్ళిపోయారు, ఇంకా పూర్తిగా పైకి రాలేరంటూ కూడా కూటమి ప్రభుత్వ నాయకులు అండి. ఒక్కసారి మీడియా సోదరులందరినీ ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చోటకి వస్తున్నారు అంటే జనాలు ఏ విధంగా నీరాజనం పడుతున్నారో చూడండి. ఇప్పుడు ఆ జన నీరాజనం చూస్తుంటే ప్రతిపక్షంలో వాళ్ళకే అనిపిస్తుంది, మేము అధికారంలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా అని వాళ్ళే తబ్బిబ్బయ్యే పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే కాలంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అయ్యే పరిస్థితి అప్పుడే సంవత్సరం మీద 4 నెలలు 5 నెలలు అయిందండి. ఇప్పుడే తెలుస్తుంది అంటే ఇంకా దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్నది మీకే వదిలేస్తుంది.